ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే. సార్ మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. అయితే ఆస్తులు నిర్మించుకోవాలి అని అంటే మరి ఈ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి అసలు? అది గోల్డే కానీ అసెట్సే కానీ ఏదైనా సరే. బేసికల్గా అంటే ప్రతి ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా మన ఎర్నింగ్స్తో స్టార్ట్ అవుతుందండి. మనం ఎంతకంత ఎర్న్ చేస్తేనే ఇవన్నీ ప్లాన్ చేస్తాం. ఎర్నింగ్స్ లేకుండా సేవింగ్సే లేవు, సేవింగ్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్సే లేవు. అందుకని ఫోకస్ అబౌట్ ద స్కిల్ డెవలప్మెంట్. మనకున్న స్కిల్ మీద, మనకున్న ఎర్నింగ్స్ ఇంప్రూవ్మెంట్ మీద ట్రై చేయడం బెటర్ అనమాట. అందుకని ఎర్నింగ్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఎంతకంత సేవ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకున్న కత్త ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అందుకని మీరు ఎప్పుడైనా ఎర్నింగ్స్ లేకుండా ఇంకెక్కడ ప్లానింగ్ స్టార్టింగ్ ఏమి ఉండదు అనమాట. అందుకని ఆస్తులు సంపాదించుకోవాలంటే ఫస్ట్ ఎర్నింగ్ పవర్ని పెంచాలి. ఎర్నింగ్ పవర్ పెంచుకోవాలంటే స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. అందుకని స్కిల్ నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి. అందుకని జనరల్గా ఏంటంటే మన టోటల్ ఇన్కమ్లో ఎవ్రీ ఇయర్ 2% వరకు మన స్కిల్ అప్గ్రేడేషన్ మీదే ఖర్చు పెట్టాలి. అంటే మీరు ఏ డొమైన్లో వర్క్ చేస్తున్నారో ఆ డొమైన్ నాలెడ్జ్ నిరంతరం పెంచుకుంటూ పోతూనే ఉండాలి. కొత్త మెథడ్స్, కొత్త వేస్ ఆఫ్ అప్లికేషన్స్ ఇవన్నీ నేర్చుకుంటూ ఉండాలి అనమాట. కాబట్టి ఎవరైనా సపోజ్ ఒక యూత్కి జాబ్ వచ్చింది అనుకుందాం. ఒక యూత్కి జాబ్ వచ్చేసింది. జాబ్ రాగానే ఇప్పుడు అతను ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటూ ఆస్తులను డెవలప్ చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి. రూల్ నెంబర్ 1, ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇన్సూరెన్స్ లేదనుకోండి అండ్ నీకేమన్నా అయితే ఇంట్లో వాళ్ళకి మనీ ఎలా వస్తుంది? అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల ఆస్తులు క్రియేట్ అవ్వవు, కానీ ఉన్న ఆస్తులు ప్రొటెక్ట్ అవుతాయి. ఉన్న ఆస్తులు ప్రొటెక్షన్ గురవుతాయి. సపోజ్ నేను ఇల్లు కొనుక్కున్నాను, ఇంటికి 2 కోట్లు అప్పు చేశాను అనుకోండి, మనకేమైనా అయిందనుకోండి, వాళ్ళు వచ్చేసి ఇల్లుని తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే అప్పు తీసుకున్నాం కదా. మరి అలాంటి ప్రొటెక్షన్ ఎలా వచ్చిందంటే మనకి ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి కాబట్టి ఆ ప్రొటెక్షన్ చేసుకోవచ్చు అనమాట. అందుకని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు టర్మ్ ఇన్సూరెన్స్. అంటే ఇన్సూరెన్స్ వల్ల ఆస్తులు క్రియేట్ అవ్వవు, కానీ ఉన్న ఆస్తులు కాపాడుకోవచ్చు. కాబట్టి మీ లివింగ్ కాస్ట్ ఎంత ఉందో, మీ ఫ్యామిలీ డిపెండెన్స్ ఎంతమంది ఉన్నారో, మీకు ఎంత ఆస్తులు ఉన్నాయో అవన్నీ కాపాడుకోవాలంటే దానికి తగ్గట్టు టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. జనరల్గా 30 సంవత్సరాల లోపు కనుక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు 5,000 రూపాయలకి దొరుకుతుంది. ఓకే, మీరు ఫ్యూచర్లో ఎంత డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నారో అంత అమౌంట్కి ఇప్పుడే మీ బాడీని ఇన్సూర్ చేయండి. మనకేమన్నా అయిందంటే వెంటనే ఇంట్లో వాళ్ళకి ఆ అమౌంట్ వస్తుంది. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ. బట్ అన్ఫార్చునేట్లీ సొసైటీలో చాలామంది ఏంటంటే అనవసరం డబ్బులు అంటే ఎందుకు, 1 ఇయర్ టైం పాస్ చేసినా సరే తర్వాత తీసుకోవచ్చు కదా, 5,000 మిగులుతాయి కదా అనుకుంటారు. బట్ లైఫ్ అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది కదా. ఇవాళ రేపు రోడ్ల మీద తిరగడం కంపల్సరీ, జాబ్లో రీత్యా రిస్క్ ఎక్కడి నుంచి రావచ్చు. అందుకని ఇన్సూరెన్స్ని లైట్గా తీసుకోమాకండి. పర్టికులర్గా 30 ఏజ్ లోపు ఉన్న వాళ్ళందరూ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మినిమం 1 crore అయితే తీసుకోండి. ఎంత ఎక్కువ ఉంటే అఫోర్డబిలిటీ ఉంటే అది తీసుకోవచ్చు. అది ఫస్ట్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2, మన హెల్త్కి ఏమైనా అయిందనుకోండి, దాచుకున్న డబ్బంతా ఒకేసారి తీసుకెళ్ళిపోద్ది. అండ్ రాను రాను హెల్త్ కాస్ట్కి కూడా పెరిగిపోతుంది. చాలామంది అనుకుంటారు హెల్త్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ 6-7% అనుకుంటారు కదా, అలా ఉండదండి. ఇప్పుడు స్కూల్కి పోయే కిడ్స్ ఉన్నారనుకోండి, ఇన్ఫ్లేషన్ ఇయర్లీ 10% దాకా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఫ్రీక్వెన్సీకి అవసరం అవుతుంది అనుకోండి, సంవత్సరానికి 15% దాకా పెరుగుతుంటుంది. అందుకని పాలు, పెరుగు ఇవి పెరగపోవచ్చు, బట్ ఇలాంటివి ఎక్కువ అవుతుంటుంది అనమాట. అందుకని ఇంట్లో పిల్లలున్నా లేదా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నా చాలా ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. అందుకని పుస్తకాలు చూసినట్టు 6-7% ఉండవు. అందులో ఇవాళ రేపులో లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది, ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి. కాబట్టి మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కరెంట్ కండిషన్స్ కాకుండా ఫ్యూచర్లో ఎదిగే పిల్లలు ఉన్నారో అందరికీ సరిపడ్డట్టుగా హెల్త్ కవరేజ్ అయ్యేలాగా ఒక పాలసీ తీసుకోవడం బెటర్ అనమాట. ఓకే, సో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇప్పుడు ఎమర్జెన్సీ మనీ క్రియేట్ చేసుకోవాలి. మనకి సడన్గా జాబ్ ఊడింది అనుకోండి, ఎత్తుకోవడానికి 2-3 నెలలు పడుతుంది కదా. ఈ మధ్యలో ఫ్యామిలీ బతకాలి కదా. అందుకని ఎమర్జెన్సీ ఒక 3 to 6 months వరకు సరిపోయేలాగా అమౌంట్ని ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇంక ఎస్ఐపీలు బిగింగ్ చేసుకోండి. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ కొనేటప్పుడు ఆస్తులు క్రియేట్ చేసుకోక ముందే ఉన్న ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేసుకోవటం నేర్చుకోవాలా, ఉన్న హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవటం నేర్చుకోవాలా, సడన్గా జాబ్ ఊడితే రోడ్డు మీద పడకుండా చూసుకోవాలి. ఈ 3 చూసుకున్న తర్వాత మాత్రమే ఎస్ఐపీలు బిగింగ్ చేసుకోవాలా. ఇప్పుడు ఇంకా బిగింగ్ చేసుకోండి ఎస్ఐపీలు బేస్డ్ ఆన్ మీ నాలెడ్జ్ని బట్టేసేసి, మీ ఫైనాన్షియల్ గోల్స్ని బట్టేసి, రిస్క్ని బట్టేసేసి మీకు నచ్చిన ఏ అసెట్ క్లాస్లోనే పెట్టుకుంటూ పోవచ్చు అన్నమాట. అది కాబట్టి ఫౌండేషన్ ఏంటి, ఈ వెల్త్ మేనేజ్మెంట్కైనా వెల్త్ ప్రొటెక్షన్ కంటే ఇన్సూరెన్స్ బిగింగ్ చేసుకొని ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకున్న తర్వాతే బిగింగ్ చేసుకోవాలన్నమాట. అంటే ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఇప్పుడు జాబ్ వచ్చిందంటే అప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. డెఫినెట్గా ఎర్నింగ్స్ లేనప్పుడు ప్లాన్ చేసుకుని వచ్చేసేది ఏం లేదు కదా. ఎర్నింగ్స్ ఇంపార్టెంట్ ఇక్కడ.
కమింగ్ టు ఎమర్జెన్సీ ఫండ్ అన్నారు కదా సార్, ఆ. ఒక్కసారి దాని గురించి. యా ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే ఏంటంటే సడన్గా నాకు హెల్త్ ఖరాబ్ అయితే డబ్బు కావాలి, లేదా నా బైక్ పాడైపోయింది రిపేర్కి డబ్బు కావాలి, లేదా సడన్గా ఇంట్లో ఏదైనా ఎక్విప్మెంట్ బ్రేక్ డౌన్ అయింది నాకు డబ్బు కావాలి. వీటి కోసం ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర అడుకొని మనం ఏడ్ చేయలేం కదా. అందుకని ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీ అయినా, జాబ్ ఊడినా, హెల్త్ ఖరాబ్ అయినా ఇమ్మీడియట్గా పనికొచ్చేలాగా మనీని కొంత పార్క్ చేసుకోవడాన్ని ఎమర్జెన్సీ ఫండ్స్ అంటాం అనమాట. Yes. ఎక్కువ శాతం మనం ఏంటంటే బ్యాంకు డిపాజిట్లా కాకుండా బ్యాంక్ సేవింగ్ అకౌంట్లో పెట్టేస్తాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రాల్ చేసుకుంటాం. Yes. లేదా మార్కెట్లో నీకు లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి, దాంట్లో పెట్టేసుకున్నా పర్లేదు. మొత్తానికైతే 24/7 అవైలబిలిటీ ఉండి ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రాల్ చేసుకునేలాగా ఉండాలి, కొంచెం ఎక్కువ వడ్డీ వచ్చేలాగా ఉండాలి. ఇవన్నీ లక్షణాలు కలిగిన ఫండ్స్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం. ఎస్ సార్, మరి ఇప్పుడు ప్లానింగ్ అని చెప్పారు కదా, చాలా మంది ఏంటంటే బంగారం పైన కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఒకసారి బంగారంపై పెట్టుబడులు ఎలా ఉంటాయి ఏంటి ఒకసారి? యా మీరు అంటే మల్టీ అసెట్స్లో ఏ అసెట్లో పెట్టినా పర్వాలేదండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్ అంతే. కాకపోతే ఒకటే అసెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ప్రతి అసెట్కి ఒక సైకిల్ నేచర్ ఉంటుంది. అది స్ట్రక్ అయింది అనుకోండి, కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు నీకు ఎలాంటి మనీ ఉండదు. అందుకని లాంగ్ టర్మ్ ప్లానింగ్లో ఈక్విటీలో వాలటిలిటీ ఎక్కువ ఉన్నా సరే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. సపోజ్ మీరు ఒక 15 years ఉంటానికి ప్లాన్ చేశారనుకోండి, డెట్ ఫండ్స్లో పెట్టడం ఎలాంటి ఉపయోగం ఉండదు, ఎస్ ఎందుకంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ అవి బాగా యూజ్ అవుతాయి. బట్ 15 years టైం ఇస్తే మార్కెట్ ఈలోపు ఒకసారి పడ్డా ఇంకోసారి పైకి లేసినా మన మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు విత్డ్రాల్ చేసుకోవచ్చు, కాబట్టి నీకు ఈక్విటీ బాగుంటుంది. అందుకని గోల్స్ లాంగ్ టర్మ్ అయితే కొంచెం వాలటిలిటీ భరించడానికి రెడీ అవ్వండి. గోల్స్ షార్ట్ టర్మ్ అయితే డెట్ ఫండ్స్ లాంటి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇచ్చే వాటికి పెట్టుకోవడం బెటర్ అనమాట. అలాగే గోల్డ్ కూడా కలపచ్చు. ఇవాళ రేపట్లో మార్కెట్లో వాలటిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కనీసం ఒక 10% వరకు ఈ మెటల్స్లో పర్టికులర్గా గోల్డ్ అండ్ సిల్వర్లో పెట్టుకోవడానికి ముందుకు రండి, బాగుంటుంది. ఎస్ థ్యాంక్ యూ.